మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హన్మకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామివారిని మంత్రి కొండా సురేఖ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన మంత్రి కొండా సురేఖ వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మల్లికార్జున స్వామి జాతరపై మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు 3 నెలల పాటు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల జాతర షెడ్యూల్ మంత్రి ఆవిష్కరించారు. జాతర నిర్వహణలో రవాణా, మంచినీటి, ఆరోగ్య, విద్యుత్, పారిశుద్ధ్యానికి సంబంధించిన శాఖలతో ఏర్పాట్లపై చర్చించారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని పోలీసులకు సూచించారు. ప్రతి ఒక్క సామాన్య భక్తుడికి కూడా మంచి దర్శనం జరిగి చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళే పద్ధతిలో ఈ యొక్క జాతర జరగాలని చెప్పి కోరడం జరిగింది. ఈ జాతరలో డిస్కస్ చేస్తున్న సమయంలో వివిధ సమస్యలు మా దృష్టికి వచ్చినప్పుడు మామూలుగా 12 నుంచి 18 వరకు జరుగుతుంది. మెయిన్ జాతర 14 నుంచి 15 వరకు జరుగుతుంది. ఇంకొక స్పెషల్ ఆఫీసర్ని కూడా ఉన్నారు. వారి అధ్యక్షులలో ఈఓ గారి ఆధ్వర్యంలో, డీసీ గారి ఆధ్వర్యంలో వీరందరి కోఆర్డినేషన్లో అన్ని డిపార్ట్మెంట్స్లో కలుపుకొని ఈ యొక్క జాతర ముందుకు పోవడం జరుగుతుంది. ముఖ్యంగా శానిటేషన్ విషయంలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. బాత్రూమ్స్ ఎక్కువగా కట్టాలి, మొబైల్ టాయిలెట్స్ కూడా పెట్టాలి.